ఈ సమ్మర్లో చల్లని హెల్తీ అయిన హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ అండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. ఈరోజైతే కేవలం 3 అంటే 3 పదార్థాలతో చేసుకునే హెల్తీ ఐస్ క్రీమ్ అండి. దీనికోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక 20 వరకు క్యాజ్యూస్ తీసుకున్నానండి. వీటినైతే ఇక్కడ నేను కొంచెం ఇవి మునిగేంత వరకు వాటర్ వేసి ఒక మూత పెట్టి వీటిని ఒక 1 అవర్ పాటు నానబెడుతున్నానండి. నేనైతే ఇక్కడ ఇవి ఫుల్ క్రీమ్ అండి, చిక్కటి పాలు తీసుకున్నాను. మా హస్బెండ్ని ఇలాగ ఐస్ క్రీమ్ చేస్తా అంటే వాళ్ళ ఫ్రెండ్ దగ్గర చిక్కటి పాలు అయితే తెప్పించారండి. ఇవి ఫుల్ క్రీమ్ అండి, చాలా చిక్కటి పాలంట. నేనైతే ఇంకా ఈ పాలన్నీ బౌల్లో పోస్తున్నానండి. ఇవైతే 1 లీటర్ అండి పాలు. వీటిని ఇలాగ మీగడ వస్తూ ఉంటే కలుపుతూ ఉండాలండి, దగ్గరే ఉండి. ఈ లీటర్ పాలని 1/2 లీటర్ అయ్యే వరకు మరగబెట్టుకోవాలండి. ఈ లోపల ఇందాక నానబెట్టుకున్న ఈ క్యాజ్యూస్ ఉన్నాయి కదండి, వీటినైతే మిక్సీ పట్టేసుకోవాలండి. వీటిని మెత్తటి పేస్ట్ లాగా ఇలాగ మిక్సీ పట్టేసుకోవాలండి. ఇక్కడ ఇప్పుడు ఇవి లీటర్ పాలు 1/2 లీటర్ దాకా మరగపెట్టాం కదండి. ఇప్పుడు ఈ పాలల్లో ఈ క్యాజ్యూ పేస్ట్ అంతా వేసి కలిపేసుకోవాలండి. ఇంకా ఇప్పుడు ఈ స్టవ్ ఆఫ్ చేసి బెల్లం వేస్తున్నానండి. ఇక్కడ ఈ ప్లేస్లో కావాలంటే షుగర్ అయినా వేసుకోవచ్చండి. ఇదైతే తీపి బెల్లం అండి, ఉప్పు కలిసిన బెల్లం అయితే పాలవి విరిగిపోతాయి. ఇంకా ఇప్పుడు ఈ మిశ్రమం అంతా చల్లారిన తర్వాత నా దగ్గర అయితే ఇవే ఐస్ పాప్స్ ఉన్నాయండి, లేకపోతే బౌల్లో కానీ గ్లాస్లో కానీ ఎలా అయినా వేసుకోవచ్చండి. ఇంకా నేనైతే ఈ మిశ్రమం అంతా ఈ ఐస్ పాప్స్లో వేస్తున్నానండి. ఇలా ఈ పాప్స్కార్న్లో వేసిన తర్వాత వీటిపైన అన్నింటికి ఇలాగా క్యాప్స్ ఉన్నాయండి, ఇవన్నీ క్లోజ్ చేసేసాను. తర్వాత ఇంకా మిగిలిన మిశ్రమం ఉంది కదండి, దీన్నంతా ఇలాగ ఒక గ్లాస్లో వేస్తున్నానండి. ఈ గ్లాస్లో వేసేసి ఇక్కడ ఫాయిల్ ఉంది కదండి, దీంతో క్లోజ్ చేస్తున్నాను. ఈ ప్లేస్లో మీరు టిష్యూ కానీ ఇంకా ఏదైనా కానీ పెట్టుకోవచ్చండి క్లోజ్ చేయడానికి, లేదంటే పైన అంతా ఐస్ లాగా ఫామ్ అయిపోతుంది. బటర్ పేపర్ కానీ ఏదైనా ఉంటే క్లోజ్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. 6 to 8 అవర్స్ ఉంటే సరిపోతుందండి. నేను ఇంకా 6 అవర్స్కే తీసేసానండి. ఐస్ క్రీమ్స్ అయితే రెడీ అయిపోయాయండి. ఇలాగ వాటర్లో డిప్ చేస్తే ఈజీగా వచ్చేస్తాయండి, లేదంటే మనం చేత్తో రఫ్ చేసినా కూడా ఈజీగానే వచ్చేస్తాయండి. చూడండి ఎంత స్మూత్ క్రీమీ టెక్స్చర్గా ఉందో ఐస్ క్రీమ్ అయితే, చాలా బాగా వచ్చాయండి. ఇవి చిక్కటి పాలు కదండి, మనకి మామూలుగా ఐస్ క్రీమ్స్ అయితే కారిపోతూ ఉంటాయి. ఇలా థిక్గా క్రీమీగా ఉంటే అంతగా ఎక్కువగా కూడా కారవండి ఐస్ క్రీమ్స్ అయితే తింటూ ఉంటే. చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో. ఇంకా నేనైతే ఇలాగ అన్నీ తీసేసానండి ఐస్ క్రీమ్స్ని. అన్నీ చాలా చక్కగా వచ్చాయండి. మా పిల్లలకి ఇచ్చానండి టేస్ట్ చేయమని, చాలా బాగున్నాయి అంటున్నారు. ఇంకా గ్లాస్లో పెట్టాను కదండి, అది కూడా తీసానండి. ఇలాగ చేతితో రబ్ చేసినా కూడా వచ్చేస్తుందండి. ఇలా చేతితో రబ్ చేసిన తర్వాత ఇక్కడ చాపింగ్ బోర్డ్ తీసుకొని ఈ ఐస్ క్రీమ్ని అయితే గ్లాస్లో నుండి బయటికి తీసానండి. ఇప్పుడు దీన్ని ఇలాగా ఈ నైఫ్తో పీసెస్గా కట్ చేస్తున్నానండి. ఐస్ క్రీమ్ స్టిక్స్, మౌల్డ్స్ అలాంటివి ఏమి ఉండాల్సిన అవసరం లేదండి. ఇలాగ కూడా కట్ చేసుకొని హ్యాపీగా స్పూన్తో తినేసేయొచ్చండి. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నానండి. బాయ్ అండి.